గాయ్స్ ఫైనలీ అంటే ఫైనలీ టోకెన్స్ లైన్లో నిల్చున్నాం. అంటే ఈరోజు మేము హాల్లోకి ఎంటర్ అయినాం గైస్. ఫైనల్ మనకి టికెట్స్ దొరకబోతున్నాయి. మీకు చూపిస్తాను ఎలా శ్రీదేవి గారి అయితే నిల్చున్నాం. బట్ ఈ రూమ్ అసలు ఏం చేస్తారు. బట్ హాల్లోకైతే ఎంటర్ అయినాం. హోప్ఫుల్లీ 99% టోకెన్స్ దొరుకుతాయని అనుకుంటున్నాం. అప్డేట్ చేశాను. నా అకౌంట్ రిస్ట్రిక్ట్ చేశాను అంతే గైస్. చూడండి ఆల్మోస్ట్ 12:30. ఎంత ఫన్ ఉందంటే క్రేజీ అంటే క్రేజీ ఉండదు జనాలు ఇక్కడ. పిచ్చి ఎంటర్టైన్మెంట్ అవుతుంది అసలు. నెక్స్ట్ లెవెల్. యా గైస్ ఫైనల్లీ మాకు టోకెన్స్ ఆఫ్టర్ వెయిటింగ్ 7 hours. 7 hoursలో లైన్లో నిలిచినాక మాకు టోకెన్స్ దొరికినాయి. అండ్ ఆల్సో దర్శనం ఈరోజు కాదు, రేపు. అది కూడా ఎగ్జాక్ట్లీ 9కి నిల్చుంటే పొట్టిగల 4కి వెయిటింగ్ వచ్చి లైన్లో నిలబడితే 10:30 అట్లా వెయిటింగ్ హాల్లో పంపించారు. 10:30 నుంచి 2 వరకు వెయిటింగ్ హాల్లోనే కూర్చున్నాం. మళ్ళీ అక్కడ నుంచి లైన్లో కూడా కూర్చోబెట్టారు కదా ఆఖరికి. ఆ లైన్లో 2 నుంచి 3:15, 3:30 వరకు కూర్చోబెట్టారు. 4కి బయటికి వచ్చేసి మళ్ళీ 4కి బయటికి వచ్చి ఇక్కడ వెయిటింగ్ హాల్లో పడుకున్నాము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ అల్పిరి మెట్లు ఎక్కాలి మేము. మేబీ అనిపిస్తుంది గాయస్ లైక్ మేము మెట్లు ఎక్కకుండా పోయినాము. మెట్లు ఎక్కడానికి ఇదంతా చేసిందేమో దేవుడు ఇదనంతా అనిపిస్తుంది. ఎనీవేస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అనుకొని వదిలేసేయాలంతా. రేపు ఈవినింగ్ 3కి ఉంది మాకు దర్శనం. వీళ్ళ తమ్ముడికి 7కి వచ్చింది. ఏం అర్థం కావట్లేదు అసలు ఏమవుతుంది ఏంటిది ఎలా ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు. బట్ ఏదో గో విత్ ఫ్లో అన్నట్లే పోతున్నాం అంతా. ఎవ్రీథింగ్ అన్ప్లాన్డ్ ఉండే, మొత్తం అన్ప్లాన్డ్. అంటే లైక్ మేము ఏమనుకోలేదు. అంటే లైక్ అది అలా అయిపోయింది. అంటే జస్ట్ మండే వచ్చినాం కదా మనం. మండే వచ్చినాం, బస్ ఎక్కినాము. మండే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే పోవాల్సి వస్తుందేమో. యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే మండే వచ్చినాం కదా, థర్స్డే రిటర్న్ అవుతాం, వెనస్డే థర్స్డే రిటర్న్ అవుతాం అనుకున్నాం. బట్ వెళ్ళిపోదాం అనుకున్నాం. థర్స్డే కూడా థర్స్డే రోజే మాకు టోకెన్స్ దొరికినాయి గాయస్. అంటే లైక్ వీడు రేపు అవుతుందా వెళ్ళడమో ఎల్లుండి అవుతుందా అనేది చూడాలి. తర్వాత అల్పిరి మెట్ల దగ్గరికి వెళ్ళినాక కలుద్దాం. రైస్ యాక్చువల్లీ మెట్ స్టెప్స్ ఎక్కుదాం అనుకున్నాను. బట్ ఎక్కలేదు, ఎందుకంటే లగేజ్ కౌంటర్ దగ్గరే మాకు 3 hours పడేటట్లా ఉంది. సో ఇంకా ఓకే నెక్స్ట్ టైం ఎక్కుదాం అని మళ్ళీ కొండ బైక్ బస్ ఎక్కుతాం. ఇప్పుడే బస్ ఎక్కి లగేజ్ చెకింగ్ అయిపోయింది, కూర్చున్నాం. ఎక్కినాం, దిగినాము, ఎక్కి మళ్ళీ ఎక్కుతున్నాం. ఇన్నిసార్లు అవుతున్నాయి ఐస్ మాకు. అండ్ ఆల్సో బైక్ వెళ్ళాక కలుగుతాం. అక్కడ ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ ఈరోజు కవర్ చేయాలి. నిన్న కొన్ని దిగినాం కదా, రిమైనింగ్ ఇది. అండ్ ఆల్సో Day 3 గాయస్. Day 3 తిరుపతి. Day 4 కూడా రాబోతుంది. Day 4 ఉంటే Day 5 కూడా ఉంటుంది గాయస్. ఇట్లా యా ఓకే అంత గుడ్ చేయాలని ఉంటుంది. గాయస్ ఇది జేకే జ్యువెల్స్ షాప్. మనకి తిరుపతిలో షాపింగ్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ కొరియన్ కలెక్షన్స్ ఉన్నాయి గాయస్. లిటరలీ నెక్స్ట్ లెవెల్. అండ్ ఆల్సో ట్రెడిషనల్ వేర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ యూ వాంట్ మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు. లైక్ ఆ షాప్ది మీరు గూగుల్లో వెతుకుతే షాప్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు వస్తాయి. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దాన్ని మీరు రీచ్ అయితే వాళ్ళు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏదైతే కావాలనుకుంటారో వాళ్ళు 1 week టైంలో 1 week లోపు మనకి డిస్పాచ్ చేసేసారనమాట. లైక్ రీజనబుల్ బడ్జెట్లో కొత్త కలెక్షన్స్. అంటే లైక్ ఎవ్రీథింగ్ ఒక్క పీస్ ఉంటుంది. మనకి ఎక్కువ కలెక్షన్స్ కూడా ఉండవు.
సో చాలా అంటే చాలా యూనిక్ అంటే యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. లైక్ లిటరలీ మన ఐస్ తిప్పుకోలేనంత కలెక్షన్స్ ఉన్నాయి గైస్ అక్కడ. ట్రెడిషనల్ కమ్ వెస్టర్న్ కమ్ ఎవ్రీథింగ్. అసలు కొరియన్ కలెక్షన్ ఈస్ లైక్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండే. సో ఇఫ్ యూ వాంట్ ఈ షాప్ని డెఫినెట్లీ మీరు విజిట్ అవ్వండి. ఎల్స్ మీరు వెళ్ళలేదు అనుకుంటే మాత్రం యూ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆప్షన్. ఇప్పుడే గోశాల దగ్గరకు వచ్చినాం. ఇక్కడైతే ఎలిఫెంట్స్ ఉన్నాయి, లిటరల్లీ క్రేజీ ఉన్నాయి. చూడండి ఎట్లా డాన్స్ వన్ మోర్ ఎలిఫెంట్ గైస్. మంచిగా డాన్స్ చేసినాయి, క్యూట్ ఉన్నాయి కదా. లోపలికి వెళ్దామా? దీనికి 39 years అంట. 37 years అంట. ఎంత క్యూట్ డాన్స్ చేసింది గైస్. నార్మల్గా తింటుంది బట్ క్యూట్గా డాన్స్ చేస్తుంది. గోశాల ఇక్కడనే గాయస్ ఈ ఆవుల పాలన్నీ స్టోర్ చేస్తారు. దీని లోపల కృష్ణ స్టాచ్యూ దగ్గర క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఇప్పుడే ఎగ్జిట్ అవుతున్నాం. అక్కడ నుంచి మేము ఇంకొక మట్టం వెతుక్కోవడానికి వెళ్తున్నాము. సో అది ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. ఎండ మాత్రం ఒక రేంజ్గా అవుతుంది గాయస్. చాలా అంటే చాలా ఫుల్ జీరో ఓపికతో తిరుగుతున్నాం అంటే అర్థం చేసుకోండి. దర్శనమే కాదు ఫ్రెండ్స్. ఇంకా అసలు అదొక కాటేజ్ అంటే లైక్ ఇక్కడ ఉండే పూజారులు ఉండేది. అక్కడ మ్యాంగో చెట్టు కనిపిస్తుంది కదా, లిటరలీ ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలు ఉన్నాయి గైస్. ఐ డోంట్ నో మీకు ఇది క్లియర్గా కనిపిస్తున్నాయి లేదో మాకు తెలియదు, కానీ ఎన్ని కాయలు ఉన్నాయంటే గాడ్ క్రేజీ ఉంది అసలు. ఎంతైనా తిరుపతి హిట్స్ డిఫరెంట్ గైస్. చూడండి అసలు ఎంత బాగుందో. ఫైనలీ ఫ్రీ బస్సు కూడా ఎక్కినాం. ఫుల్ ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ ఉంది. అసలు మేమైతే ప్లేసెస్ తిరిగేది లేదు కానీ మేము ఇక్కడ వాకింగ్ చేయడమే జరిగింది. చాలా అంటే వీడియోలో అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమో కూడా ఏం అర్థం కావట్లే. ఎండ అట్లానే ఉంది, కాళ్ళు బాగా నొప్పులేస్తున్నాయి. వెహికల్స్ ఎక్కుదామనంటే ఆన్సైడ్కి జస్ట్ కనిపించే దారికే ఒక్కొక్కరికి 50-100 చెప్తున్నారు. ఘోర ప్రైజెస్ చెప్తున్నారు. ఘోరం అంటే ఘోరం ఉన్నారు కలిసి. ఇప్పుడైతే డైరెక్ట్ వాళ్ళ అక్కడ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక ఏంటి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతాం. గాయస్ మనం ముందు చూసిన ఎలిఫెంట్స్ ఉండే కదా, ఆ ఎలిఫెంట్స్ ఇవే దేవుడు ఊరేగింపుకి యూజ్ చేస్తారు. చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి కదా గాయస్ ఎలిఫెంట్స్ అసలు. అండ్ ఆల్సో దేవుడు ఊరేగింపు చూడడానికి లిటరల్ 2 కళ్ళు సరిపోలేమంటే చెప్పొచ్చు గాయస్. అసలు అమ్మవారు స్వామిని ఎంత మంచిగా అలంకరించి ఊరేగిస్తారని అంటే లైక్ లిటరలీ అసలు ఇదైతే ఇప్పుడు లైక్ మేము ఉన్న టైంకి అసలు లిటరల్ ఇది చూస్తుంటే మాకు గూస్ బౌన్స్ వచ్చినాయి. అంత బాగుండే. అండ్ ఆల్సో ఇది గాయస్ అసలు ఇది ఏంటి అనేది నాకు లిటరలీ అర్థం కాలేదు. లైక్ అక్కడ నన్ను అడుగుదామంటే కూడా మాకు అంత తెలియకుండా కూడా. అండ్ ఫైనలీ ద నైట్ వ్యూ ఆఫ్ తిరుపతి క్రేజీ అంటే క్రేజీ ఉండే గాయస్. లిటరలీ చాలా బాగుంది. యాక్చువల్లీ నేను బ్లాగ్ చేయడం మర్చిపోవడం కాదు, అసలు ఓపిక లేకుండా అసలు తిరిగి అసలు ప్లేసెస్ విజిట్ చేసి కూడా తిరగడమే ఎక్కువ అయిపోయింది. అంటే లైక్ రూమ్స్ కోసం అనేది దానికోసం దీనికోసం అని చెప్పేసి తిరగడం ఎక్కువ అయిపోయింది. మేము ఇలా రెడీ అయినాం కానీ యాక్చువల్లీ దర్శనానికి టైం పడుతుందంట. సో నేను నా హాఫ్ సారీ నార్మల్ కుర్తా సెట్ అయితే నార్మల్ కుర్తానే వేసుకున్నాం అంటే సో ఇట్స్ ఓకే. నేను ఇప్పుడు వేసుకున్నా. యాక్చువల్లీ 3 hours పడుతుంది అనుకున్నాం కదా టోకెన్ దర్శనం. 12 hours పడుతుందంట ఆల్రెడీ. అసలు మేము రేపు వెళ్ళాలి కదా అసలు, కాకపోతే దర్శనం లేదు. ఈరోజు కూడా అయ్యేటట్టు లేదు. ఈరోజు నైట్ స్టార్ట్ అయితే వెళ్తాం అనుకున్నాం బట్ ఈరోజు కూడా ఇద్దరికి ఫుల్ కోల్డ్ లైక్ ఫీవరిష్ ఫీలింగ్ ఉంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక అక్కడికి డ్రెస్ చేంజ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి పోతాం. అక్కడ లైన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అప్డేట్ ఇస్తాం.
అండ్ ఆల్సో ఇది డే 5 అయిపోయాం. డే 4 ఇన్ తిరుపతి గైస్. డే 5 కూడా ఇన్ అయ్యేలాగుంది మాకు. 2 daysలో పోతాను కూడా మేము 4 days అయింది. 4th day కూడా పోయేలాగా దర్శనం లేదు. ఎంతమంది జనాలు ఉన్నారంటే హారబుల్ ఉన్నారు. వచ్చిన నుంచి ఏదో ఒకటి అసలు ఏమైతుందో కూడా అర్థం కావట్లేదు. మాకే అట్లా అవుతుందా, అందరికీ అట్లా అవుతుందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ టోకెన్స్ కోసం ట్రై చేసాం, దొరకలేదు. సరే ఇట్స్ ఓకే, ఎన్ని అవర్స్ అయితే సర్వదర్శనం అనుకుంది. అది ఈవినింగ్ అని అది క్లోజ్ అయిపోయింది. ఓకే ఫైన్ అనుకొని కష్టపడి మళ్ళా 9 to నైట్ 9 నుంచి మార్నింగ్ 4 వరకు లైన్లో నిలిచిన టోకెన్స్ కోసం. 7 to 9 hours నిలబడ్డాము. ఫైనల్ టోకెన్స్ దొరికినాయి కానీ కొండ పైనకి వచ్చినాక అసలు తీసుకున్న లోపల చాలా వరస్తుంది. ఇంకా సరే అని చెప్పి చూసుకోవడం జరిగింది. అంతా తీరడమే అయిపోయింది. లాస్ట్కి 5 lakhs ఒకటి దొరికింది రూమ్ అయితే. అండ్ ఆల్సో సరే ఎంత జరిగినా ఓకే ఫైన్, దర్శనం 3 hours అయిపోతుంది అనుకుంటే పెద్ద ట్విస్ట్ 12 hours పడుతుంది. 12 hours అంటున్నారు. 12 hours అని అది కూడా ఎప్పుడు చేంజ్ చేసి ఇప్పుడే చేంజ్ చేయాలి. మా అదృష్టం అది కూడా. ఏ టైంలో స్టార్ట్ అయినామో చూడండి గైస్, మా ఈ సెట్ అయిపోయినాయి లిటరలీ. ఇష్టం 4 days అంటే తిప్పి కొడితే ఈ 4 daysలో మేము ఒక 10 hours కూడా వండుకోలేదు కూడా మాకు తెలియదు. అసలు నిద్ర లేదు, ఫుల్ తిరగడం అవుతుంది, ఘోరం ఉంది గైస్. లెట్స్ సీ ఆడికి పోయినాక ఎట్లుంటా అనేది అప్డేట్ ఇస్తాము. హే గైస్, దర్శనం అయిపోయింది ఈరోజు సక్సెస్ఫుల్గా. మంచిగా మా వాయిసెస్ చేంజ్ అయిపోయినాయి మొత్తం. యాక్చువల్లీ లైక్ ఫోన్స్ అలా ఉండేవాళ్ళ మొబైల్కి, ఐ మీన్ మధ్యాహ్నం తీసుకున్నారు. అండ్ దాని తర్వాత మాకు బస్కి టైం అయింది ఉండే, సో రష్గా వచ్చేసాం కాబట్టి ఏం అప్డేట్ ఇవ్వలేకపోయినాం. అండ్ మాకు 6 hours పట్టింది దర్శనానికి. 6 hours పట్టింది. ఏ టైంకి వచ్చినాం? 4:30కి వచ్చినామా? 4కి వచ్చినామా బయటికి. యాక్చువల్లీ మేము 9:50కి లోపలికి వెళ్ళాము. 3:40కి అయిపోయింది. ఐ మీన్ బయటికి వచ్చి మళ్ళీ హుండీలో మనీ వేసి ప్రాసెస్ అంతా కలిసి 4 అయింది. దాని తర్వాత లడ్డూలు తీసుకొని ఇంకా మన ఫోన్స్ రిటర్న్ తీసుకొని అవన్నీ చేసేసరికి 5 దాటిపోయింది. మాకు 5:15, 5:20 అయింది. మేము పైనుంచి కిందకి వచ్చే వరకు 8-10 అయింది. ఇప్పుడు గుర్తుకొచ్చిన గైస్ లిటరలీ ఓకే ఫైన్, బ్లాగ్కి ఎండింగ్ లేదు కదా, అసలు ఏం అప్డేట్ చేయలేము కదా అని చెప్పేసి. అంటే గైస్ ఈరోజు ఏమంటారు తక్కువ ఉండే జనాలు కంపారిటివ్లీ అన్ని రోజుల కంటే కంపేర్. ఈరోజు కొంచెం బెటర్ ఉండే. అసలు దర్శనంకి వెళ్తుంటే కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారు, బట్ ఈసారి మాత్రం చాలా తక్కువ అనిపించారు నాకు. సో కొంచెం 6 hours అంటే యాక్చువల్లీ మాకు 10 hours పడుతుంది, 6 hours అవుతుంది. అండ్ ఆల్సో ఏమంటారు మేము ఇప్పుడు యాక్చువల్లీ మేము బస్ బుక్ చేసుకున్నాం. ఇంకొక 1 hour అయితే మా బస్ వస్తుంది. యాక్చువల్గా ఎప్పుడో బుక్ చేసుకోవాలి కానీ మొత్తం ఏందో వెరైటీ అయిపోయింది, ఫ్లాప్ అయిపోయింది. ఫుల్ కోల్డ్ కఫ్ లిటరలీ ఫీవర్ వచ్చేలా ఉంది. 2 ఎగ్జాస్ట్ అయ్యి లిటరలీ ఎంత హెడ్ఏక్ అంటే గైస్. బస్ చెప్పు కొంచెం ఈమెకి కోల్డ్ అయింది, హెడ్ఏక్ వస్తుంది గైస్. లిటరలీ బస్ స్టాండ్లో కూర్చొని ఆయిల్ పెట్టుకున్న గైస్. అసలు ఎంత హారబుల్ ఉంది. ఆమెకి వచ్చేటప్పుడు కోల్డ్ కఫ్ మధ్యలో నిన్న కొంచెం సెట్ అయినట్టుంది, మళ్ళీ స్టార్ట్ అయింది. నాకు పోయేటప్పుడు కూడా వస్తుంది, నాకు స్టార్ట్ అయింది. ఎనీవేస్ సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే అయిపోయింది గైస్. ఎవ్రీథింగ్ సెట్. రేపు ఈ 10కి ఇంట్లో ఉంటాం. ఐ మీన్ ఎప్పుడో వెళ్తాం, రేపు మార్నింగ్ అరౌండ్ 10కి మేము. బట్ ఈ టైంకి మాత్రం హ్యాపీగా ఇంట్లో ఫుడ్ తిని ఇంట్లో నీట్గా ప్రశాంతంగా ఉంటాం. బ్లాగ్ ఇంతతో గైస్. నెక్స్ట్ బ్లాగ్లో ఎలా వెళ్ళినాం, ఏమేమి ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాం, అసలు బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాం. అంటే మా వీడియోస్ మీకు నచ్చితే జస్ట్ టు షేర్ అండ్ subscribe for more videos guys. Thank you for bye watching. Bye.